అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభ కార్యక్రమం ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుందని మీడియా సమావేశంలో మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రజల కోసం ప్రజల రాజధానిగా నిర్మించాలని టీడీపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభించిందని, అయితే జగన్ ప్రభుత్వ తీరుతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి రావడానికి అంగీకరించారని, ప్రధాని పర్యటన ప్రారంభోత్సవానికి మాత్రమే సంబంధించినది కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ మొదలైన అనేక అంశాల్లో రాష్ట్రానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించాలని యోచిస్తున్నామని, వచ్చే వారందరికీ మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆహారం మొదలైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రేపు జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరి ఈరోజు మళ్లీ ఆ రాజధానిని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి గారు మరి అమరావతి రాబోతా ఉన్నారు. మే 2వ తారీఖున సాయంత్రం 3 గంటల సమయంలో మరి అందరూ కూడా లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దాదాపు మరి వచ్చేవారికి అందరికీ కూడా కావాల్సిన వసతులు ఏదైతే, ఎందుకంటే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి భోజన వసతులు కానివ్వండి, అదేవిధంగా త్రాగునీరు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి అందరికీ కూడా, వచ్చే ప్రజలందరికీ కూడా అరేంజ్ చేసే చర్యలు తీసుకున్నామని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఈ కార్యక్రమం పెద్ద విజయవంతం అవుతుందని కూడా పెద్ద నమ్మకంతో ఉన్నామని చెప్పేసి మనవి చేస్తూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం.